జంట నగరాల్లో అక్రమ నిర్మాణాల మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. గతంలో అంటే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి సమయంలో ఆయన కూడా ఈ జంట నగరాల్లో ఆక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేసేందుకు ప్రయత్నం చేసి అప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఆయన అది ముందుకు సాగించలేకపోయినటువంటి నేపథ్యంలోనే 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాము అంటూ ఆయన ప్రజావేదికను కూల్చివేసి ఆ తరువాత అక్రమ నిర్మాణాల మీద ఆయన ఫోకస్ పెట్టనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్రమ నిర్మాణాలను నేల కూల్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవ్వరూ చేయలేనటువంటి పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ హ్యాట్సప్ చెప్తున్నారనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడు. దుర్గారు నమస్తే అండి. దుర్గారు, ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసి చూపించాడు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. హైదరాబాద్లో అలాగే జంట నగరాల్లో ఆక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేల కూల్చుకుంటూ వెళ్తుంది హైడ్రా. గతంలో కేసీఆర్ అదే పని చేసేందుకు సిద్ధమైనప్పటికీ అప్పుడు పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండడంతో ఆయన ఆగిపోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటూ ప్రజావేదికను కూల్చివేసి ఆయన కూడా ఆ తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత మీద అంత ఫోకస్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ ఆక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేల కూల్చుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి హ్యాట్సప్ చెప్తున్నారు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి దీన్ని ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు మనం? నిన్న ఆయన చెప్పారు రేవంత్ రెడ్డి గారండి, నేను భగవద్గీతను ఆదర్శంగా తీసుకుని ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అంటే అక్రమంగా నిర్మించినవి ఆక్రమిత స్థలాల్లో వాటిని కూల్స్తున్నాము, ఇదేం కక్షపూరితం కాదు అని ఆయన నిన్న ఒక సభలో చెప్పడం జరిగింది. ధర్మయుద్ధం అంటారు చూడండి, అంటే ధర్మపరంగా నేను చేస్తున్నాను, ధర్మయుతంగా నేను చేస్తున్నాను అన్నది ఆయన చెప్పిన మాట. ఇది ఎవరైనా ఆహ్వానించదగ్గ అంశం. ఇప్పుడు చాలా మంది కూడా నెటిజన్స్ కావచ్చు, లేదు ప్రజలు కావచ్చు, దీన్ని నిజంగా ఆహ్వానించారండి. మీరు చేసింది మంచి పనే అంటున్నారు, ఎవరు కూడా ఎందుకు చేశారో అని అంటల్లా, మీరు చూడండి కావాలంటే. అంటే మనకి దీనివల్ల ఏమవుతోంది, ఇలా వీళ్ళు ఆక్రమించేసుకుని చెరువులు కుంటలు కావచ్చు వీళ్ళు నిర్మించేసి అక్కడ పెద్ద పెద్ద భవనాలు కావచ్చు. ఇప్పుడు కన్వెన్షన్ అంటే కొన్ని వేల మంది అక్కడికి వచ్చి వాళ్ళు అంటే ఒక ఏదైనా వేడుక జరిగితే అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది కదా, వచ్చి వాళ్ళు తింటాం కావచ్చు అన్నీ కూడా. దానివల్ల ఆ నీరంతా ఎక్కడికి వెళ్తుందండి, ఆ పనికిమాల నీళ్ళని మళ్ళా జలాశయాల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. ఈ మురికి నీరు మంచినీళ్ళలో చేరటం వల్ల దానివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా ఇక్కడనే కాదు, ఇప్పుడు నాళాల మీద ఇల్లు కట్టేసి ఎక్కడ పడితే అక్కడ కట్టేసి ఇప్పుడు అదే కదా అసలు జంట నగరాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరువులు కుంటలు కబ్జా అయ్యాయి అంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు హైడ్రాని, అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాని అమలు చేయమని. సో అసలు ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు అసలు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలోనే వాటిని అంటే ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకోవడం కోసమే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ హైడ్రా రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా ఎవరి అక్రమ నిర్మాణమైనా సరే దాన్ని కూల్చివేసేటువంటి ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగానే మనం చూసాం ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా నేలగూల్చినటువంటి పరిస్థితులని. సో అసలు ఎవరు చేయలేంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ ముందు ఒక్క పాయింట్ చెప్పుకున్నాక దాంట్లోకి వద్దామండి. ఇప్పుడు 56 చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు మొత్తం కబ్జా అయిపోయాయి. శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాళ్ళు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక చిన్న వర్షం పడితే హైదరాబాద్ ఎందుకు అతలాకుతలం అయిపోతుందండి? ఎందుకు ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకు నీళ్ళు ఇంత నిలిచిపోతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజా తప్పిదాలే.
అది నాయకులు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు. ఇప్పుడు నాయకులు అయితే పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు. సామాన్య ప్రజానీకం ఉండడానికి ఏదో ఒక చిన్న గుడిసె వేసేసుకుని ఒక చిన్న అట్లా స్టార్ట్ చేసి ఒక చిన్న ఇల్లు కట్టేసుకుని ఆ నాళాల మీద కట్టడం లేకపోతే మరొకటి చేయడం, వాళ్ళనే కాదు అందరూ కూడా. దానివల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడల్లా కొంతమంది చచ్చిపోతున్నారు నాళాల్లో పడి. ప్లస్ ఈ నీళ్ళంతా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఏమనాలి డూప్లెక్స్లు కావచ్చు లేకపోతే విల్లాలు కావచ్చు, అన్నీ ఎందుకు మునిగిపోతున్నాయండి? అవన్నీ చెరువుల ప్రాంతాలే కదా, అవి దిగిపోతాయి కొన్ని రోజులు అయ్యాక. అందుకని ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకుని ఈరోజు రేవంత్ రెడ్డి ఈ పని మొదలుపెట్టారు. 2014లోనే ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి విఫలమైంది. విఫలం అవడానికి కారణం ఏంటి అంటే అప్పుడు పరిస్థితుల, ఎందుకంటే అప్పుడే కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడ కుదేలవుతుందనో, అలాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంతమంది కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి భవనాలు ఇక్కడ ఉండడం అన, లేకపోతే ఆంధ్ర వాళ్ళ నిర్మాణాలు ఎక్కువగా కూల్చివేతకు గురైతే మళ్ళీ ఆక్రోశాలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని గ్రహించి అది ముందడుగు వేయలేదా? అసలు ఎందుకు కేసీఆర్ గతంలో విఫలమయ్యారంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు 10 ఏళ్ళ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళని తిట్టి ఆంధ్ర వాళ్ళు ఏవైతే ఆక్రమించుకున్నారో వాటన్నింటినీ, అంటే ఆంధ్ర పాలకుల చెరలో ఉన్న ఆ భవనాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు వాటిని విడిపిస్తాను, నేను రాగానే చేసేది ముందుగా 1000 నాగాళ్లతో దున్నించేస్తాను, అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాను అన్న పెద్ద మనిషి 2014 నుంచి 2023 వరకు ఏం చేశారండి? ఏమీ చేయలేకపోయాడు. ఆయన మాటలు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్లతో దున్నిస్తాను అన్నాడు. అదే రామోజీరావు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడారు కదా, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాడు కదా, అద్భుతం అని మెచ్చుకున్నాడు కదా ఆయన. ఎన్ కన్వెన్షన్ కూల్పించగలిగాడా? ఎందుకు నాగార్జున తోటి ప్రతిసారి ఆయన అంటే కన్విన్స్ అయ్యాడా లేకపోతే కాంప్రమైజ్ అయ్యాడా మనకు తెలియదు. సో ఇది మీరు చెప్పినట్టుగా ఇందాక 2 మాటలు అన్నారు మీరు. ఒకటి, ఆంధ్ర వాళ్ళవి కాబట్టి చేయలేకపోయాడా, నెంబర్ 1. ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆయన దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు ప్రాజెక్ట్స్లో ఆంధ్ర కాంట్రాక్టర్స్ని వాడుకున్నాడు కదా ఆయన, అదొక విషయం. మూడోది ముఖ్యమైనది, ప్రాంతీయ భేదాలు వస్తాయి అన్న ఒక దృష్టితోటి ఆయన దీని మీద దృష్టి పెట్టలేకపోయాడు చెప్పాలంటే. అంటే పాలనలోకి రాగానే ఇప్పుడు మీరు చెప్పిన రియల్ ఎస్టేట్ నష్టం చాలా పెద్దది అది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ వల్లే రియల్ ఎస్టేట్ పెరిగింది అనేది అప్పట్లో ఉన్న వాదన. సో ఆ వాదనకి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన ఏదైనా కూల్చడాలు మొదలు పెడితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది అనుకోండి, వెంటనే దీనికి బలం చేకూర్చినట్టు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటినటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ డేర్ స్టెప్ వేయగలిగారా గతంతో పోలిస్తే అంటే ఏం చెప్తారు? ఎస్, ఒకటి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ మీరు చెప్పినట్టుగా ప్రజావేదిక కూల్చగలిగారు, నెక్స్ట్ ఏది ముందుకు వెళ్ళలేకపోయాడు ఆయన. వేరేజ్ రేవంత్ రెడ్డి ఈరోజు రాగానే విదిన్ నో టైం ఆయన ఈ పని చేయగలిగాడు. హైడ్రాని మొదలుపెట్టి నేను ఏది కూడా ఆలోచించను, అక్రమ నిర్మాణాలు ఏవైనా కూలుస్తాను అన్నాడు. ఎందుకు అనగలిగాడు ఆయన? ఒకటి, కేసీఆర్ చేయలేకపోయాడు. 2, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో చేయలేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి కేవలం ప్రజావేదిక మాత్రమే కూల్చివేసి ఆ తర్వాత అసలు ఆయన అక్రమ నిర్మాణాల మీద ఫోకస్ చేయలేదు. ఏంటి నిజంగా అక్రమ నిర్మాణాలు గనక నేల కూల్చినట్లయితే ఆయన హీరోగా ఉండేవారు. ఇప్పుడు కేవలం ప్రజావేదికని కూల్చి జీరో అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కులానికి చెందిన వాళ్ళు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, ఈవెన్ ఒక పార్టీకి చెందిన వాళ్ళు కాకుండా తన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. తనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఆక్రమించారు కదా. సో అందుకోసం అట్లా చేసి ఉండొచ్చు ఆయన. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాదు హైదరాబాద్. సో ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు కానీ లేకపోతే వీళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అనే ఒక భేదం లేదు. ఈ రోజు నాగార్జునది కూల్చినందుకు అందరూ హర్షిస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాంతం. అతను నాగార్జున ఎవరికి సంబంధించిన వాడు కాదు. ఆయన ఎక్కడ పుట్టారో మనకు తెలియదు కానీ మద్రాసు నుంచి ఆయన. నాగార్జునది కూల్చినందుకు హర్షించడం లేదు కానీ అక్రమ నిర్మాణం కూల్చినందుకు హర్షిస్తున్నారు. డెఫినెట్గా అది నాగార్జునదా ఎక్స్దా వైదా కాదండి. మనం మాట్లాడుకునేది ప్రాంతం కోసం నాగార్జున పేరు తీసుకొచ్చాను తప్ప ఈ రోజు నాగార్జున ఎన్ కన్వెన్షనా లేకపోతే మరొకళ్ళు ప్రీతం రెడ్డిదా ఇది కాదు మనం మాట్లాడేది.
ఇప్పుడు కన్వెన్షన్ కూల్చడం అనేది చాలా ముదావహం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, అందులో సందేహం లేదు. అలాగే మీరు అన్నీ కూడా అక్రమాలు అన్నీ కూడా అక్రమ కట్టడాలు అన్నీ కూల్చేయండి అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డికి. దానివల్ల ఇవాళ ప్రజలు అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు ఒక వర్గం, కానీ రేపొద్దున హైదరాబాద్ సవ్యంగా అయ్యాక ఈ వర్షాకాలంలో ప్రజలు ఎప్పుడైతే ఇబ్బంది పడరో అప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి నిజమైన హీరో అని వాళ్లే ఒప్పుకుంటారు. అదేవిధంగా ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్ కావచ్చు, అంటే బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మెచ్చుకుని తీరాలి, ఎస్ రేవంత్ రెడ్డి నిజమైన హీరో అని. ఓకే, అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి ఎవరైనా సరే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.